బౌలింగ్ యావరేజ్ వర్సెస్ బౌలింగ్ స్ట్రైక్ రేట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా చెప్తాను. బౌలింగ్ యావరేజ్ అండ్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ అనేవి రెండు కూడా ఒక బౌలర్ని జడ్జ్ చేయడానికి ఇంపార్టెంట్ స్టార్ట్స్. బట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లెట్స్ క్లియర్. నెంబర్ 1, బౌలింగ్ యావరేజ్ అంటే రన్స్ పర్ వికెట్ అని అర్థం. ఇదేం చెప్తుందంటే ఒక వికెట్ కోసం ఒక బౌలర్ ఎన్ని రన్స్ ఇస్తున్నాడు. ఫార్ములా టోటల్ రన్స్ డివైడెడ్ బై వికెట్స్. ఎగ్జాంపుల్ 1000 రన్స్ ఇచ్చి 50 వికెట్స్ తీసాడంటే 1000 డివైడెడ్ బై 50 అని. అప్పుడు బౌలింగ్ యావరేజ్ వచ్చేసి 20 ఉంటుంది. సో ఆ బౌలర్ ఒక వికెట్ తీయడానికి 20 రన్స్ని ఇస్తున్నాడని అర్థం. లోవర్ ద యావరేజ్ బెటర్ బౌలర్ అని అర్థం. అంతే కదా. తక్కువ రన్స్ ఇచ్చి వికెట్ తీస్తున్నాడంటే బెటర్ బౌలరే కదా. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక బౌలర్ 20 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకుంటున్నాడు, ఒక బౌలర్ 5 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏ బౌలర్ గ్రేట్ అనేది ఒకసారి మీరే కామెంట్ చేయండి. నెంబర్ 2, బౌలింగ్ స్ట్రైక్ రేట్ అంటే బాల్స్ పర్ వికెట్ అని అర్థం. ఇది ఏం చెప్తుందంటే ఒక వికెట్ కోసం ఒక బౌలర్ ఎన్ని బాల్స్ వేస్తున్నాడు. ఫార్ములా వచ్చేసి బాల్స్ బౌల్డ్ బై వికెట్స్ టేకన్. ఎగ్జాంపుల్ 1200 బాల్స్ బౌల్ చేసి 40 వికెట్స్ తీసాడనుకో, 1200 బై 40 డివైడ్ చేస్తే 30 స్ట్రైక్ రేట్ వస్తుంది. ఇది మనకేం చెప్తుంది, ఒక వికెట్ కోసం ఒక బౌలర్ 30 బాల్స్ వేస్తున్నాడని అర్థం. లోవర్ ద స్ట్రైక్ రేట్ ఫాస్టర్ ద వికెట్ టేకర్. సో అంతే కదా. ఒక వికెట్ తీయడానికి 30 బాల్స్ వేస్తున్నాడు అంటే ఆ బౌలర్ మంచి బౌలర్ అనే కదా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక బౌలర్ ఒక వికెట్ తీయడానికి 30 బాల్స్ వేస్తున్నాడు, ఇంకో బౌలర్ 20 బాల్స్ వేస్తున్నాడు ఒక వికెట్ తీయడానికి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది మీరే కామెంట్ చేయండి. సింపుల్ కంపారిజన్ ఏంటంటే బౌలింగ్ యావరేజ్ అంటే ఒక వికెట్ తీయడానికి ఒక బౌలర్ ఎన్ని రన్స్ ఇస్తున్నాడని. బౌలింగ్ స్ట్రైక్ రేట్ అంటే ఒక బౌలర్ ఒక వికెట్ తీయడానికి ఎన్ని బాల్స్ వేస్తున్నాడని. సో క్లియర్. సో ఇన్ షార్ట్గా చెప్పాలంటే తక్కువ యావరేజ్ ఉంటే తక్కువ రన్స్ ఇస్తున్నాడు అని అర్థం, తక్కువ స్ట్రైక్ రేట్ ఉంటే ఎక్కువ వికెట్స్ వస్తున్నాయి అని అర్థం. ఒక బెస్ట్ బౌలర్ అంటే సింపుల్గా యావరేజ్ ఇంకా స్ట్రైక్ రేట్ రెండు కూడా తక్కువ ఉంటే వాళ్ళని బెస్ట్ బౌలర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రషీద్, బుమ్రా, స్టార్క్ వీళ్ళు రెండు కంట్రోల్ చేస్తారు, అందుకే లెజెండ్స్ అంటాము. కన్ఫ్యూజ్ లేకుండా కంటెంట్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో క్రికెట్ బస్ తెలుగు అండ్ టు సపోర్ట్.